మెడికల్ కాలేజ్ అనేది ఒక పెద్ద అదృష్టం. ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే పేదవాడికి వైద్య చదువుకోవాలన్న కల నిజం చేసేటటువంటిది. ప్రైవేట్ మెడికల్ కళాశాల అంటే లక్షల్లో, కోట్లలో ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అయితే కనుక తక్కువ ఖర్చుతో వాళ్ళు చదువుకోవచ్చు. ఆ పైన మంచి అనుభవం ఉంటుంది. ఆ పైన చక్కగా ఎదగచ్చు. కానీ మన ప్రభుత్వం ద్వారా వచ్చే 17 మెడికల్ కళాశాలను జగన్ తీసుకొస్తే జిల్లాకు ఒక మెడికల్ కళాశాల. దానికోసం జిల్లాలనే పునర్విభజించాడు. కొత్తగా 13 జిల్లాలని 26 జిల్లాల కింద చేసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ దాన్ని కాస్త మార్చేసి ఆ మెడికల్ కళాశాలను ప్రైవేట్‌కి ఇస్తున్నటువంటి వేళ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రాష్ట్రాల వారీగా 10 లక్షల జనాభాకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్ల వివరాలని సీట్ మ్యాట్రిక్స్ పరిశీలిస్తే ఏపీ ఇతర రాష్ట్రాల కంటే దారుణంగా వెనకబడింది. హిమాచల్ ప్రదేశ్ కంటే కూడా వెనకబడింది. తెలంగాణలో 36 ప్రభుత్వ వైద్య కళాశాలలు. అక్కడ ఏమి బిల్డప్ చేసుకోలేదు కేసీఆర్, లేదా అక్కడ ప్రతిపక్షం అడ్డుకోలేదు ఆ కళాశాలని. 36 ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే 36 ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చినట్టు, విత్ ఫుల్ ఎక్విప్మెంట్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు. అక్కడ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం చూస్తే 4400 ప్రభుత్వ కళాశాల సీట్లే ఉన్నాయి. 10 లక్షల జనాభాకి 116 సీట్లు ఉన్నాయి. కాశ్మీర్లో 10 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, 1520 సీట్లు ఉన్నాయి. 10 లక్షల జనాభాకి 112 సీట్లు అందుబాటులో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 10 లక్షల జనాభాకి 96 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 5.3 కోట్ల జనాభాకి కేవలం 19 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. అందులో 3515 సీట్లే ఉన్నాయి. ప్రతి 10 లక్షల మందికి కేవలం 66 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇది వీళ్ళు హైలైట్ చేసింది. కాకపోతే ప్రైవేట్ మెడికల్ కళాశాలని తెలుగుదేశం ప్రొజెక్ట్ చేస్తే గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ముఖ్యం అన్నటువంటిది వీళ్ళు చెప్పుకొస్తారు వైసీపీ వాళ్ళు.